ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకు దయచేసిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దైవ జనాంగమా, ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరంతా? మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై, అలాగే మా ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఈ విలువైన మాటలు మనము ధ్యానము చేస్తూ వస్తున్నాం. ఇప్పటిదాకా 100 దాటి వేలల్లోనికి వెళ్ళిపోయాయి ప్రసంగాలు. చాలామంది రాస్తూ నోట్బుక్స్ చాలా మార్చేస్తున్నారు కదండి. చాలా సంతోషం. నోట్బుక్స్లో లిఖించినట్లుగా మీ హృదయాల మీద కూడా దేవుని వాక్యాన్ని పదిలపరచాలి అని మనవి చేస్తూ ఉన్నాను. రానున్న దినాలలో కూడా ఈ పరిచర్య కొనసాగడానికి ఇప్పటి నుంచే మీరు భారభరితమైనటువంటి మనసుతో ప్రార్థన సహకారాన్ని పరిపూర్ణంగా అందిస్తూ ప్రోత్సహించాలి అని దైవజనుడిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, ఆత్మ కుమ్మరింపు వలన కలిగే మేలులు ఏవి? ఆత్మ కుమ్మరింపు. ఒక మూల వాక్యాన్ని చదివించమంటారా? యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద, ఆ మాట చూసారా? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చాలు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, సృష్టికర్త అయిన దేవుడు 44వ అధ్యాయం యెషయా గ్రంథములో, నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన దేవుడనైన నేను చెప్పే మాట విను. నేను దప్పిగొనిన వారిని నీళ్ల దగ్గరకు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించినట్లుగా నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని బిడలారా, దేవుని ఆత్మ కుమ్మరింపు మనలో ఉంటే మనం ఏం చేస్తాం? ఎలాగుంటాం? ఆత్మ కుమ్మరింపు కలిగిన వారు చేసేటటువంటి పని ఏంటి? ఆత్మ కుమ్మరింపు కలిగిన వారు చేసే పని ఏంటి? అవే ఈరోజు మనం చూడబోతున్నాం. ఆత్మ కుమ్మరింపు అని అంటే కేకలు వేయడం కాదు. మరలా చెప్తున్నాను, విమర్శనా ధోరణితో చూడమాకండి. ఆత్మ కుమ్మరింపు అంటే కేకలు వేసి, ఎగిరి, ఒకరి మీద ఒకరు పడి కాదు. ఆత్మ కుమ్మరింపు అని అంటే వైట్ అండ్ వైట్ కాదు. వస్త్రాలు తెల్లవే, మనసు నల్లదైతే ఎలాగా?
ఆత్మ కుమ్మరింపు అంటే మీసాలు తీసుకోవడం కాదు. అన్ని చెప్పాలి కదండి. మీసాలు తీసుకున్న మోసాలు చేయడం మానలే చాలా మంది. ఏం లాభం? ఒక ఆయన అడిగాను నేను, ఏంటన్నా చాలా చక్కగా మంచిగా ఉండేవాడివి, ఆ మీసమంతా తీసేసావంటే, బ్రదర్ రక్షించబడ్డాను, ఆత్మ కుమ్మరింపు వచ్చింది, ఇప్పుడు మీసాలు పౌరుషం కదా, ఎందుకు అని చెప్పి తీసేశానన్నాడు. ఇది మీసాల్లో పౌరుషం ఉందా? ఓకే సరేలే అని అనుకున్నాను. ఇంకేం మాట్లాడతావు? బైబిల్ సంకలో పెట్టి తెల్ల డ్రెస్ వేసి వెళ్తూ ఉంటే, ఈయనకు మీసాలు లేవు అంటే అప్పుడప్పుడు మొలుస్తాయి, మళ్ళీ గోకేస్తా అంటాడు. ఒకరోజు ఆటో వాన్తో పోట్లాడుతున్నాడు, ఏ సమస్య తెలియదు. నా కోపం ఆయన చెప్తున్నాడు, ఈ వీధిలో తిరగలే ఉంటున్నాడు. అప్పుడు కూడా మీసాలు లేవండి ఆయనకు. దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, నేను ఆత్మకు భిన్నమైన వ్యక్తిగా మాట్లాడడం లేదు. ప్రతి సందేశము ఆత్మ నడిపింపు చేతనే మాట్లాడుతున్నాను. అవునండి, 4 రెఫరెన్స్లు ఉంటాయి నేను చెప్పే సందేశంలో. 40 నిమిషాలైనా గంటైనా ఎలాగ మాట్లాడగలుగుతున్నాను? వాక్యం చెప్పింది, మీరు నిలబడండి, మాట్లాడేది నేను అని దేవుడు చెప్పాడు. ఆ నమ్మకంతో వెళ్ళిపోతున్నాం. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆత్మ కార్యాలేవో తెలియాలి. ఆత్మ కుమ్మరింపబడిన వారిలో జరిగే కార్యాలేవో మీకు తెలియాలి. అది డ్రెస్ వలనో, కేకల వలనో, అరుపుల వలనో కలిగేది కాదు. ఆత్మ కుమ్మరించబడిన వారు ఏం చేస్తారో చూద్దామా? రండి, మొదటి విషయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనము. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో తుప్పలును ముండ్ల తుప్పలును బలు రక్కసి చెట్లను పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. చాలు. మొదటిదండి, ఈ 32వ అధ్యాయాన్ని చాలా చక్కగా మీరు తర్వాత చదువుకోగలిగితే 3 వాక్యాలు మాట్లాడతారు. భక్తిహీనంగా నడుచుకుంటారు, హృదయపూర్వకంగా పాపం చేస్తారు, ఇలాగ చెబుతూ వచ్చాడు ఆయన. కానీ 13వ వచనంలో అన్నాడు, ఆత్మ కుమ్మరింపబడక ముందు ముండ్ల తుప్పలు, ఆనంద గృహములన్నిటిలో, దేవుని సన్నిధానానికి వచ్చి పోతూ ఉన్నా కూడా, ఆనంద గృహమైన దేవుని మందిరానికి వచ్చి పోతున్నా కూడా, వారి ఆత్మీయ జీవితంలో ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు పెరుగును. ఈ ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు అనేవి శారీరక కార్యాలు. రక్షించబడక ముందు వారి జీవితం శరీరానుసారమైనది అన్నాడు. ఆత్మీయతలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆత్మ కుమ్మరించబడింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38 నుంచి 42 వరకు చూస్తున్నప్పుడు పేతురు గారు ప్రసంగిస్తూ ఉండగా హృదయంలో పొడవబడి, అయ్యలారా మేమేం చేయాలి అంటే, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమును పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇప్పుడు మనం ఆత్మను పొందుకున్నాం, రక్షించబడి. ఆత్మను పొందుకున్న తర్వాత శరీర కార్యాలు చంపబడాలి. అది మీసాలు తీసి మోసాలు చేయడం కాదు. మందిరానికి వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత బైబిల్ పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ అంతు చూసిందు, అయ్య బాబోయ్ వద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, శరీర కార్యాలు చంపబడాలి. ఆత్మ కలిగిన వ్యక్తి శరీరానుసారంగా నడుచుకోకూడదు. కావాలంటే మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒక్కసారి 11వ వచనాన్ని మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి
యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చూసారా, ఆత్మ చేత శరీర కార్యములను మీరు చంపిన ఎడల ఆత్మ కుమ్మరింపబడిన మీరు ఆత్మ చేత నడిపించబడతారు. 8వ అధ్యాయంలో 5వ వచనంలో చాలా చక్కగా శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుదురు అన్నాడు 8:5లో. దేవుని బిడలారా, ఆత్మ కుమ్మరింపబడిన వారు, మరలా ఆత్మ కుమ్మరింపబడిన వారు శరీర కార్యాలను చంపేయాలి. వింటున్నారా? రక్షించబడి ప్రభువుకు సాక్షిగా బ్రతుకుతామని తాము పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని బాప్తీసం పొందిన మీరైనా నేనైనా శరీర కార్యాలను ఏం చేయకూడదు, ఇంకా చేయకూడదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. గలతీ 5:19లో ఎన్నో పాపాలు దాగి ఉన్నాయి అక్కడ. అవి కాదు, ఇంకా ఆత్మ కుమ్మరింపబడిన వారు శరీర కార్యాలను చంపేసి ఆత్మ కార్యాలను చేయాలి. ఆత్మ కార్యాలను. రెండవది ఏం చేయాలో చూద్దామా? జకరియా గ్రంథానికి వెళ్దాం. జకరియా గ్రంథం 12వ అధ్యాయము. జకరియా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆత్మ కుమ్మరింపు అనే మాట ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా, నేను చదివించే చోట. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. చాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆత్మ కుమ్మరింపబడితేనట చేసిన తప్పులను బట్టి మదనపడి, అందుకే అక్కడ అన్నాడు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు. దేవుని బిడలారా, ఓ అమ్మా ఓ అయ్యా, ఈ వాక్యం వింటున్నారు కదండి. సహజంగా తొలిగా పుట్టిన జ్యేష్ఠపుత్రుడు, రెండవది ఏమన్నాడని, జ్యేష్ఠపుత్రుడు తన ఏక కుమారుని విషయమై ఒక్కగానొక్క కొడుకు రక్షణ లేకోకుండా పాడైపోతుంటే తల్లిగా మీరు సంతోషపడతారా? మీ జ్యేష్ఠ కుమారుడో జ్యేష్ఠ కుమార్తె తప్పటడుగులు వేసి దేవుని సన్నిధికి దూరం అయిపోయి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే తండ్రిగా తల్లిగా నీ ఆవేదన ఎంత ఘోరంగా ఉంటుంది. ఒక్క కుమారునన్నా అలారు ముద్దుగా పెంచాను, వాడు పనికి రాకుండా పోయాడయ్యా. ఎందరు చెప్పారండి నాతో అలాగా. ఒక తల్లి కన్నీరు కార్చింది, ఒక తండ్రి కన్నీరు కారుస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకన్నా ఎంత అల్లారు ముద్దుగా చాకానో తెలుసా? వాడు ఎందుకు పనికి రాకుండా పోయాడన్నా దుఃఖం. ఈ వాక్యం షూట్ చేయక ముందుగా ఒక తల్లి వచ్చి అంటుంది, ఒక్క కొడుకును ఎంత అపురూపంగా చూశానన్నా. ఈరోజు నేనేం తప్పు చేయడంలా, భర్త చనిపోయాడు, వృద్ధాప్యంలో ఉంది ఆ తల్లి, అమ్మా అని పలకరించడం లేదు. పలకరిస్తాడు ఎప్పుడో తెలుసా? నెలా పొద్దు గవర్నమెంట్ 4,000 పెన్షన్ ఇచ్చినప్పుడు అమ్మా అని ప్రేమగా పలకరేడు. ముసిల్లానా నీకెందుకు డబ్బులు ఇచ్చే ఇట్లా, అప్పుడు పలకరిస్తాడట. మళ్ళా నెల 1వ తేదీ పెన్షన్ ఇచ్చేంత వరకు పలకరించడు. వ్యాధ బాధ, టాబ్లెట్స్ కా ఏమన్నా అవసరమా, అమ్మ ఎలాగున్నావు, తిన్నావా లేదా అని పలకరించని
ఏకైక కుమారుని బట్టి ఆ తల్లి దుఃఖము ఎంత ఘోరం. ఇక్కడ అన్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ, ఆత్మ కుమ్మరింపబడితే పశ్చాత్తాప స్వభావము కలిగి కన్నీరు కారుస్తారు. అవునండి, ఆత్మ కుమ్మరించబడితే కేకలు వేసి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు తొక్కి కదండి, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు తొక్కి ఓ మేము ఆత్మ చేత నడిపించబడుతున్నామని చెప్పి బయటికెళ్ళి శరీరానుసారంగా బ్రతకరు. చాలా జాగ్రత్తగా పశ్చాత్తాపం. అందుకే జకరియా గ్రంథం 12:10 మనం చూస్తున్నప్పుడు తన ఏకైక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ కుమారుని నిమిత్తమై తల్లిదండ్రులు దుఃఖించినట్టు, అంటే పనికి రాకపోతే దుఃఖించినట్లు ఆత్మ కుమ్మరింపబడిన వారు పశ్చాత్తాపముతో దుఃఖించాలి. యేసు ప్రభుల వారి యొక్క శిష్యులలో ఎప్పుడు వెనక ఉన్నవారు పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళల్లో దుడుకు స్వభావం కలిగిన వాడు, ప్రభువా నీకోసం చావనైనా తెస్తా ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అన్నవాడు పేతురయ్య. దేవుడు చెప్పాడు, పేతురు అంత స్పీడ్ వద్దయ్యా, తెల్లవారేసరికి కోడి కూయక ముందుగా నన్ను ఎరుగనని నువ్వు ముమ్మారు చెప్పేంత వరకు కోడి కోయదు అన్నాడు. ప్రభువా నిన్ను చచ్చినట్ట జరగదు ప్రభువా అన్నాడు. సరేలే విను చూద్దాంలే అన్నాడు. యేసు ప్రభుల వారిని పట్టుకెళ్ళిపోయారు. ఎప్పుడో చిన్నదంటుంది, నువ్వు ఆ ప్రభుతో పాటు ఉన్నావు కదా, ఏ అమ్మాయి మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారు లోకంలో, నువ్వు ఎవరిని చూసేవారు అనుకుంటున్నావో, నేను కాదన్నాడు. అవునా? ఇంకొకడు చలి కాసుకునేటప్పుడు అలాగే అంటున్నారు, నేను కాదు. మూడవది అంటున్నాడు, ఒట్టు పెట్టుకొనుటకు శపించుటకు ఏమాత్రము సందేహించలా పేతురు. అప్పుడు కోడి కొక్కరోకో అని కూయగానే యేసు ప్రభుల వారు పేతురు వైపు చూశాడంతే. ఆ మాట ఉంటాయండి మత్తయి సువార్త 26:75లో. పేతురు ప్రక్కకు వెళ్ళి పశ్చాత్తాపపడి ఏడ్చాడండి. అయ్యో నన్ను రక్షించి నా కొరకై బలి అవుతున్న ప్రభువును నేను ఎరుగనన్నానే అని కన్నీరు కార్చారు. ప్రియులారా, కార్చారు. ఆత్మ కుమ్మరించబడితే శరీర కార్యాలు తొలగిపోవాలి. ఆత్మ కుమ్మరించబడితే రెండవది పశ్చాత్తాప స్వభావం. చేసిన తప్పులను బట్టి మదన పడాలి. ఈరోజు మందిరంలో మదన పడుతున్నారండి తప్పుల గురించి, బయటకెళ్ళి అవే తప్పులు మళ్ళా చేస్తున్నారు. ఇక్కడున్నప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు ముళ్ళ కంప మీద కూర్చున్నట్లుగా, అరే నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అని చాలా మదన పడుతున్నారు. సరే ఇక సరి చేసుకుంటారులే చివరి ప్రార్థనలో అని ప్రార్థన చేస్తే బయటికి వెళ్ళిన తర్వాత మరలా అదే జరగడం చూస్తూ వింటూ ఉన్నప్పుడు ఎంత బాధ. ఆత్మ కుమ్మరించబడిన వారు శరీర కార్యాలను చంపేస్తారు. ఆత్మ కుమ్మరించబడిన వారు పశ్చాత్తాప స్వభావము కలిగి ఉంటారు. మూడవది ఏం చేస్తారో చూద్దామా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనాన్ని. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. చాలు ప్రుగులారా, ఏంటట? యోవేలు ప్రవచనం నెరవేరింది సుమా. పొరపాటు పడుతుంటారు మీరు. కావాలంటే మీరు చూడండి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17-18 ఆ వచనాలన్నీ చూస్తున్నప్పుడు యోవేలు అనాలి 2వ అధ్యాయం 28వ వచనములో మనుషులందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. ఎప్పుడు? యెరూషలేములో పెంతెకొస్తు అనే పండుగ దినాన అనేక తెగల వారందరూ అక్కడ చేరి ఉన్నప్పుడు దేవుని ఆత్మ కుమ్మరించబడగానే
ఒక్కొక్కరు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది ప్రవచించారు. అంటే ఈరోజు రక్షించబడి ఆత్మను కుమ్మరించబడిన తర్వాత, ఆత్మ కుమ్మరించబడిన తర్వాత ప్రకటించాలి ప్రభువును గురించి. అది ప్రకటించాలి ప్రభువును గురించి. ఈరోజు ప్రవచనాలు అనేది ఎలాగైపోయాయంటే, నువ్వు కారు కొంటావు, ఎట్లా కొంటాడు కారు? నువ్వు ఇల్లు కడతావు, ఎట్లా కడతాడు? ఈ వాక్యము షూట్ చేయక ముందుగా ఒక పాస్టర్ గారితో నేను మాట్లాడుతున్నాను. ఆ పాస్టర్ గారు నేనిద్దరు మాట్లాడుకుంటుంటే, ఆ పాస్టర్ గారికి మామ అవుతాడు ఒక ఆయన, గొప్ప ధనవంతుడు. ఆయన ఎప్పుడో ఒక 10 లక్షలకు ఒక స్థలం కొన్నాడు. అది 20 కోట్లకు అయిపోయింది. 20 కోట్లకండి 4-5 ఎకరాలు అనుకుంటాం మోస్ట్లీ. నేను ఒకసారి అడిగాను ఆయన్ను, అయ్యా ఎందుకు ఇక్కడ మీకు స్థలం ఏమవసరం మీకు అని అంటే, నేను గొర్రెల పెంపకం పెట్టి దాన్ని అంటే మన బాయిలర్ కోడి పెంపకం మాదిరి. సో ఎక్కడెక్కడ అయితే సరఫరా చేయాలని అక్కడ చేస్తాను, కొంతమందికి పని వాళ్ళని ఇస్తాను, తర్వాత ఇక్కడ ఒక మందిరం కడతాను, ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్పాడు. నేను ఎందుకో మాట్లాడుతూ, అవును ఆయన స్థలంలో గొర్రెల పెంపకానికి షెడ్డు అవన్నీ కడుతున్నారని విన్నాను, కట్టాడా? మరి గొర్రెల పెంపకం జరుగుతుందా అని అంటే, ఈ పాస్టర్ గారు అన్నారు, గొర్రెల పెంపకంలో ఎక్కువ లాభం లేదంట, పందుల పెంపకం పెడుతున్నాడంట. ఒక పాస్టర్ గారు ప్రవచించారంట, ఏమని? నువ్వు గొర్రెల పెంపకం పెడతావు, దీవించబడతావు అని అన్నాడట. ఈయన పందుల పెంపకం పెడుతున్నాడట. ఎందుకు పెడుతున్నావురా బాబు అని అంటే, ఒక పంది అయితే 10 ఈంతది, ఈంతే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఏం ప్రవచనాలండి ఇవి? ప్రవచనము అంటే ప్రకటించుట. ఆత్మ కుమ్మరించబడిన తర్వాత భవిష్యత్తు ఏమేముంటుందో దేవుని వాక్యము ద్వారా హెచ్చరికలు చేయడం అది మానేశారండి ఈరోజు. అందుకే చాలా మంది ఫోన్లు చేసి, అన్న మా గురించి దేవుడు ఏమన్నా మీకు చెప్తాడేమో, రాత్రి కలలో గన్నాక పొద్దున మాకు చెప్పండి అంటారు. నేను అంటాను, నోరు మూయి, ముందు నోరు మూయి, నీ నెంబరు ఇంకా నాకు రాదు ఫోన్ అంట. అదేమన్నా ఇప్పుడే అది బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఎవడు నేర్పిస్తున్నాడండి ఇవ్వండి? అబద్ధ ప్రవచనాలు. తెలీదా మీకు? లాస్ట్ గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఫ్యాన్ రై 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 అని జరిగిందంట. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ గురించి చెప్పాడేమో పాస్టర్ గారు, నాకు తెలీదు. లాస్ట్కి ఇప్పుడు ఏమైందో మీకు తెలుసు. కారు ఇంజన్ పెట్రోల్ లేకపోయినా పోతుందంట. ఏమైందో మీకు తెలుసు. వద్దండి ఇవన్నీ. వాక్యం ప్రకటించాలి. దట్స్ ఆల్. ఆత్మ కుమ్మరించబడితే మీ కుమారులు ప్రవచిస్తారు. నా కుమారుడు బ్యాప్టిజం పొంది రక్షించబడిన తర్వాత ప్రవచనాలు చెప్పడం కాదు, వాక్యాన్ని చెప్పడం, ప్రకటించాలి. నా యవ్వన ప్రాయంలో నా దేవుని నేను నమ్ముకున్నాను. ఎన్నో టెంప్టేషన్స్, కోరికలు, చెడ్డ చెడ్డ తలంపులు వచ్చినప్పుడు దేవుని సేవకులు నన్ను హెచ్చరించి సరైన మార్గంలో పెట్టి ఎప్పటికప్పుడు నన్ను చక్కగా నడిపించారు అని చెప్పడం, అది ప్రవచనం అంటే. అది విడిచిపెట్టేసి ఇర్మియా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అబద్ధ ప్రవచనాలు చాలా వచ్చేసాయి. దేవుని బిడ్డలారా, ఆత్మ కుమ్మరింపబడితే శరీర కార్యాలు చంపబడతాయి. శరీరానుసారంగా బ్రతకం. ఇంకా ఆత్మ కుమ్మరించబడిన వ్యక్తి ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడతాడు. నేను మందిరంలో వాక్యం ప్రకటించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ప్రభు బలలో పాలు పొందేక ముందుగా వాక్యం హెచ్చరించేటప్పుడు చిన్నపిల్లోడు మాదిరి ఏడ్చేస్తానండి. నా కొడుకు అంటాడు, నా భార్య నా కొడుకు అంటారు, వయసు పైబడితే ఏడుపు వస్తుందంట. ఏం వయసు అయింది నాకు? వయసు పైబడితే ఏడుపు వస్తుంది అంట. వయసు పైబడితే ఏడుపు రాదు. ప్రభు ప్రేమను బట్టి, ప్రేమించిన వ్యక్తుల యొక్క మోసాలను బట్టి
వారు ద్వేషించే విధానాన్ని బట్టి మనసు చాలా మదన పడుతుందండి. పశ్చాత్తాపపడతారు, ఆత్మ కుమ్మరించబడి ఆత్మ చేత నడిపించబడేవారు. యోవేలు గ్రంథం 2:28 అన్నాడు, ఆత్మ కుమ్మరించబడితే ప్రకటిస్తాం, ప్రభువును గూర్చిన సంగతులు ప్రకటిస్తాం. తర్వాత మీరు హెచ్కేలు గ్రంథం 39:29 వచనాన్ని చదివితే, ఆత్మ కుమ్మరించబడితే మన ముఖాన్ని దాచుకో అంటే ఏంటంటారా? గద్దిస్తామని, హెచ్చరిస్తామని కొంతమంది దాచుకొని బతుకుతారు. మనిషి ఎదురుకు వస్తుంటే ఆ సందులోకి దూరుతారు, ఇటు వెళ్ళిపోతారు, అటు వెళ్ళిపోతారు. ఆత్మచేత నడిపించబడే వ్యక్తులు గద్దింపును విని స్వీకరిస్తారు. అందుకే సామెతల గ్రంథం 1:23 ఆత్మ కుమ్మరింపబడిన వారు గద్దింపు విని తిరుగుతారు వారి వైపు. ఈరోజు ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఏ సంస్థను, ఏ విశ్వాసని తక్కువ చేయడానికి, ఏ సేవకుని కించపరచడానికి కాదు, కానీ ఆత్మచేత నడిపించబడితే నువ్వు శరీర కార్యాలు విసర్జించు. ఆత్మచేత నడిపించబడితే ఖచ్చితముగా పశ్చాత్తాప భావన కలిగి ఉండు. ఆత్మచేత నడిపించబడితే ప్రవచించు, ప్రకటించు దేవుని వాక్యాన్ని. ఆత్మచేత కుమ్మరించబడితే గద్దించేటప్పుడు ముఖాన్ని దాచుకోవాకు, ఎదురుగా చూడు. నేను గద్దిస్తే రక్షించబడిన వాళ్ళు చాలా మంది వందనాలు కూడా చెప్పరు నాకు. అది కాదు, ముఖాన్ని దాచుకోకూడదు. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా నీ ఆత్మచేత నన్ను నడిపించు అని ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడా, మీ ఘననామమునకు స్తోత్రములు నాయనా. మీ ఆత్మచేత మేము నడిపించబడుతూ ఉన్నప్పుడు మా జీవితంలో జరిగే కార్యాలు ఏంటో మీ వాక్యపు వెలుగులో నుంచి మేము చూసాము నాయనా. ఈ మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు మా హృదయంలో ఎక్కడో తెలియనటువంటి ఒక వేదన, కొంతమంది మనస్సుల్లో విమర్శన అనుకున్న వాస్తవికత ఇది అని గ్రహించడానికి మీరు సహాయం చేయండి. నిజమేనాయన, ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీ ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ చేత నన్ను, మమ్మల్ని నడిపించండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి బలహీనులను బలపరిచి కృంగిన వారిని లేవనెత్తి ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచి ప్రతి ఒక్కరిని మీరు అక్కడకు సిద్ధపరిచి మహిమ పొందుమని స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.